అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే హార్వెస్ట్ ఉంది, చేసేద్దాం రండి. హ్యాపీ సండే అందరికీ. టమాటాలు అయితే మొదటిగా హార్వెస్ట్ చేద్దాం. చాలా ఎక్కువ వచ్చాయి కదా, చూడండి ఒకే చెట్టుకి. ఇప్పుడైతే వీడియో మొదలు పెట్టేస్తా. అయితే టమాటాలు హార్వెస్ట్ చేసేద్దాం రండి. చాలా ఎక్కువ వచ్చాయి, ఒకే చెట్టుకి 5-6 ఉన్నాయి. ఇదిగోండి, ఇప్పుడు 3 అయితే తెంపాను, ఇంకా ఉన్నాయి, తెంపుదాం. ఇదిగోండి, ఇది కూడా కొంచెం మాగిపోయింది కదా, తెంపేస్తాను. చాలా బాగా వచ్చాయి. ఇది చిన్నదే అయినా పండు అయిపోయింది. అయ్యో, ఫోటో తీద్దాం అనుకున్నానే. ఇది చిన్నది, చాలా చిన్నది, కొంచెం ఆగిపోయింది కదా, తెంపేశాను. ఇన్నైతే వచ్చి ఇంకో చెట్టు దగ్గర ఉంది, తెంపేద్దాం రండి. ఇగోండి, ఇక్కడ కూడా ఉంది, ఇది తెంపేద్దాం. ఇది అన్నిటికన్నా బాగా పండింది. చూడండి, నా కోరిక ఏంటంటే ఈ బుట్ట నిండా టమాటాలు రావాలంట. ఒక 6 చెట్లు వేస్తే వచ్చేస్తాయి. ఇప్పుడు చూడండి, మెంతి కూర. ఇదైతే కొన్ని డేస్ ఆగి తెంపుదాం అనుకుంటున్నా, ఇంకొంచెం పెరగాలి కదా. చాలా బాగా వచ్చింది, దగ్గరగా వేస్తాను నేను. చాలా ఒత్తుగా వచ్చింది. అమ్మో, జస్ట్ 20 రూపీస్ బుట్ట. ఇది బాగుంది, ఇంకా తీసుకోవాలి ఈసారి వస్తే. చాలా బాగా పెరిగింది మెంతి కూర. చూడండి, మీరు కూడా ఈజీగా గ్రో చేసుకోవచ్చు. నుంచి అయితే ముందు తీసిన వీడియో ఉంటే అది అటాచ్ చేసేసాను. ముందు తీసిన వీడియో అయితే ఫ్రెండ్స్ వచ్చారు, ఇంకా ఈ వీడియో తీసేటప్పుడు కూడా రిలేటివ్స్ అయితే వచ్చారు. ఇంకా సగం సగం తీసిన వీడియో ఎందుకని మొత్తంగా 2 కలిపి అయితే పెట్టేశాను. ఇక్కడ కూడా టమాటాలు హార్వెస్ట్ చేసి మొక్కలకి ముందు తెంపినవి, తర్వాత తెంపినవి అంతే. కొన్ని డేసే గ్యాప్, మధ్యలో 3 డేస్ ఏమో అనుకుంటా. అప్పటికే మెంతి కూర చూసారు ఎంత బాగా పెరిగిపోయిందో. టమాటాలు కూడా చాలా బాగా వచ్చినాయి. తర్వాత ఇక్కడైతే కనకాంబరాలు అవన్నీ ఉన్నాయి, చూసారు కదా ఎన్ని టమాటాలు ఉన్నాయి ఒక్కో చెట్టుకి. గుర్తుగా చాలా బాగా నచ్చింది నాకు ఈ టమాటాస్ కలర్ అయితే. ఏంటో ఈసారి టమాటాలకి సరిగ్గా వీడియో తీద్దామన్నా కుదరట్లేదు. షార్ట్ వీడియో చేద్దామంటే మనసు ఒప్పట్లేదు. అందుకే లాంగ్ వీడియోస్ తీస్తుంటే ఎవరొకరు వస్తూనే ఉంటున్నారు. టమాటాలకి మంచి వీడియోస్ అయితే తీయలేదు. లాంగ్ వీడియోస్ చేద్దామనే కోరికతోనే టమాటాలు అన్నీ ఒకేసారి తెంపుతున్నా. అయినప్పటికీ ఎవరొకరు వస్తూనే ఉంటున్నారు. చూడండి ఎంత బాగా వచ్చాయి టమాటాలు. నా చేతితో పెంచుకునేవి కొంచెమైనా ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. స్టార్టింగ్ అయితే ఇంట్లో ప్లేస్ లేదనిపించింది అనుకోండి, ఒక కుండీలో పుదీనాను స్టార్ట్ చేయండి. తర్వాత నుంచి అలా మీకే అలవాటు అయిపోతుంది. ప్లేస్ లేకపోయినా ఎక్కడొక్కడ అడ్జస్ట్ చేసి ఇంకా అలాగా ఫస్ట్ అయితే ఆకుకూరలు అలాంటివి పెంచుకోండి, ఈజీగా గ్రో అయ్యేవి. తోటకూర, పుదీనా, కొత్తిమీర, బచ్చలి కూర, చుక్కకూర అలాంటివి. తర్వాత రాను రాను మనమే ప్లేస్ అడ్జస్ట్ చేసి మరి పెంచుతాం. ఇదైతే చుక్కకూర, తెంపేసుకుందాం రండి. చుక్కకూర అయితే విత్తనాలు కూడా స్టార్ట్ అయిపోయి, ఇవి 2సారో 3సారో అనుకుంటా తెంపడం. అయినప్పటికీ చుక్కకూర స్టార్ట్ అయిపోయింది సీడ్స్ రావటం. ఇవైతే పప్పులోకి సరిపోతుంది, ఎక్కువ రావలేదు. ఈసారి అయితే ఎక్కువ వేస్తాను నేను. ఇప్పుడు తెలిసింది కదా, ఇంతకు ముందు వేసాను, అవి బాగా పెరిగేవి. ఇవి అంతగా కాపు ఏం లేదు, కానీ చాలా బాగా అయితే వస్తుంది, ఫ్రెష్గా ఉంటుంది కదా. ఈ సీడ్స్ కూడా దాచి నెక్స్ట్ సీజన్లో అయితే వేస్తాను. వీడియో ఇంతవరకు చూస్తుంటే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు కూడా గార్డెనింగ్ ఇష్టమా అయితే కామెంట్ సెక్షన్లోకి వచ్చేయండి, కలుసుకుందాం. నేను గార్డెనింగ్ అయితే చాలా ఇష్టపడతాను, కాకపోతే ప్లేస్ లేదు. అందుకే డాబా పైన అయితే పెంచుకుంటాను. చూసారు కదా హార్వెస్ట్, ఇంకా తెంపేసి కొంచెం అయితే వీడియో తీశాను. ఆ క్షణంలో కూడా మా అమ్మ చుట్టాలు వచ్చారు, రాని ఫ్రెండ్స్ వచ్చారా అనుకునే ఉండి మనం ఆగుతామా, కోసిన వాటికి ఫొటోస్ వీడియోస్ తీసి అప్పుడైతే కిందకి వెళ్ళాను. చూసారు కదా, ఇది నా గార్డెనింగ్.